షోలో మీ మిత్రుడు విశ్వేశ్వరరెడ్డి ఒక మంచి ఇంట్రెస్టింగ్ అడ్వైజ్ ఇచ్చాడు మీకు. సార్ ఆయన చేయాల్సింది ఈ మిత్తిలు కట్టుడు ఇది కాదు, తల పట్టుకోవటం కాదు, రీషెడ్యూలింగ్ చేయించమనండి లోన్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ తెలంగాణ బతకాలంటే రీషెడ్యూలింగ్ చేయించుకోమనండి. ఆ కాళేశ్వరం కానీ మిగతా అన్నీ చేయించుకుంటే అప్పుడు ఆయనకి వెసులుబాటు వస్తుంది, రాష్ట్రానికి కూడా ఉపయోగం జరుగుతుంది. 100% కరెక్ట్. సో దాని మీద మొదటిసారి ప్రధానమంత్రిని కలిసినప్పుడే నేను రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి వారితో ఫినాన్స్ మినిస్టర్కి పంపించి నిర్మలా సీతారామన్ గారు స్టేట్ అఫీషియల్స్తోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్స్తో మీటింగ్ పెట్టి బ్యాంకర్స్ని కూడా పిలిచింది. మేము అడిగినాం, కేసీఆర్ అనేటోడు 9% నుంచి 12% వరకు మిత్తిలతోనే అప్పులు తెచ్చాడు. యాక్చువల్గా ఇట్లాంటి ప్రాజెక్టులకు 4% కోసం ఇవ్వడానికి కోకొల్లల బ్యాంకులు ఉన్నాయి, ఇంటర్నేషనల్ బ్యాంకులు. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు బ్యాంకులలో మూలుగుతుంటే గ్యారంటీ ఉండి అప్పులు తీసుకునేటోడే లేడు. కరెక్ట్. అసలు ఊరికి ఇట్లా కలుస్తిస్తారు. సో ఈ డిస్కషన్లో వాళ్ళు ఏమన్నారంటే, మీకు ఫ్రెష్గా ఏ లోన్లు కావాలని 4%కి ఇస్తాం, లోన్ ట్రాన్స్ఫర్ అనే దానికి రకరకాల పారామీటర్స్ ఉన్నాయి, మాకు వాటన్నిటిని ఎగ్జామిన్ చేసుకోవాలన్నారు. విశ్వేశ్వరరెడ్డి గారు ఏదైతే సూచన చేసిందో వచ్చిన వెంబడే ఆర్బీఐ గవర్నర్ గారిని మేము కలిసినాం, పిలిచినాం. యాక్చువల్గా స్టేట్ అడ్వైజర్ కింద వారిని పెట్టుకోవాలని నేను అప్రోచ్ అయ్యాను. రఘురామరాజన్ గారిని తెలంగాణ స్టేట్ అడ్వైజర్ కింద, ఫైనాన్స్ అడ్వైజర్ కింద మనం అప్రోచ్ అయ్యి చేస్తే వారు హైదరాబాద్కి వచ్చి పర్సనల్గా నాకు ఇంటికే వచ్చి కలిసి వారితో కూర్చున్నప్పుడు వారు అడ్వైజ్ చేసిండ్రు, నువ్వు రీస్ట్రక్చర్ చేసుకోవాలి నీ లోన్ మొత్తం. నువ్వు రీస్ట్రక్చర్ చేసుకోకుండా నీ స్టేట్ బతకదు. ఫర్ నథింగ్ యు ఆర్ పేయింగ్ thousands of crores ఇన్ ద నేమ్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఫస్ట్ నువ్వు దుబారా తగ్గించుకో. దుబారా తగ్గించుకున్న తర్వాత ఎవ్రీ 10 to 12% నీ ఇన్కమ్ పెరుగుద్ది. ఆ పెరిగేదాన్ని నీ దుబారం తగ్గించుకున్నదాన్ని మెటిక్యులస్గా ప్లాన్ చేసుకుంటే నీ వెల్ఫేర్కు, నీ స్టేట్ డెవలప్మెంట్కు పనిచేస్తాను. ఆల్మోస్ట్ బట్టి విక్రమార్క గారు, నేను తొంకారెడ్డి గారు కూర్చుంటే ఒక 4-5 hours వారు మాకు బ్రీఫింగ్ చేసాం. అడ్వైజర్గా మనం స్టేట్కు అఫీషియల్గా అపాయింట్ చేస్తామంటే నేను ఆల్రెడీ తమిళనాడుకున్న ఐ హ్యావ్ సమ్ లిమిటేషన్స్, నేను టైం టు టైం నీకు ఏం కావాలని అడ్వైజ్ చేస్తా కానీ అఫీషియల్ పొజిషన్ తీసుకొని అని వారు మాకు చెప్పిండ్రు. సో దీని మీద ఇమ్మీడియట్గా నేను ప్రైమ్ మినిస్టర్ను కలిసిన, ఫైనాన్స్ మినిస్టర్ను కలిసిన, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ని కలిసి అన్నిట్లలో మాకు ఏం లోన్స్ ఉన్నాయి, ఏమున్నాయి కూడా డేటా కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్నాం మేము. అంటే మాకు ఇక్కడ లోన్లు ఉన్నాయి. ఆల్రెడీ 3 months అయింది సార్ ఆ పని మీద ఉండబట్టి.